నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ నేత సూర్యదేవలత్ గారు. మేడం నమస్తే. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019-24 దాకా ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్నో రకాల విపత్తులు జరిగాయి. వందలాది మంది చనిపోయారు. ఆఖరికి అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయి 40 మంది చనిపోతే కనీసం దాదాపు 16 రోజుల దాకా దిక్కులేదు. 16 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికే బాధితుల కుటుంబాలు తెప్పించుకున్నాడు. అదేవిధంగా సింగయ్య అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త తన కారు కింద నలిగిపోతే కనీసం ఇంటికెళ్ళి పరామర్శించింది లేదు. ఆఖరికి కేసు పడిన తర్వాత లూర్దు మేరీ అనేటువంటి వారి భార్యని ఇంటికి పిలిపించుకొని పూర్తిగా నయానభయాన చేసేసి ఆవిడని బెదిరించారు. ఇది తీసి పక్కన పెడితే ఎన్నో రకాలైనటువంటి ఒక జరిగాయి, దాష్టికాలు జరిగాయి, అనుకోకుండా దుర్ఘటనలు జరిగాయి. అది ఎవరు కూడా ఆపలేరు. కానీ ఆపకుండా ఇంకా శతగాత్రులు కావచ్చు వీళ్ళెవరిని కూడా పలకరించింది పోగా ఆయన పలకరించలేదు, కనీసం పరిహారం ₹1 కూడా ఇచ్చింది లేదు. సో బుడమేరు వాగు ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వస్తే ₹1 కోటి ప్రకటించారు. ఇప్పటిదాకా రూపాయి ఎవరికి ఇచ్చింది లేదు. సో ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ సంబంధించినటువంటి ఒక దుర్ఘటనలో చనిపోయినటువంటి 9 కుటుంబాలను పలకరిస్తానికి వస్తున్నారన్న సంగతి తెలిసిందే. వైజాగ్లో ఎయిర్పోర్ట్లో దిగ్గానే మళ్ళీ సేమ్ అదే బ్యాచ్, ఏదైతే రెంటపాలకు వచ్చినటువంటి బ్యాచే, ఏదైతే గుంటూరుకు వచ్చినటువంటి బ్యాచే, అదేవిధంగా చూసుకుంటే పొదలికి వచ్చినటువంటి ఒక బ్యాచ్ వచ్చారు, జై అని చెప్పేసి సీఎం అని చెప్పి అరవడం. సో శవాల దగ్గర ఈ రాజకీయాలను ఎలా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి మనం చూస్తూనే ఉన్నాం, శవాల దగ్గర నుంచి ఆయన రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయిందే అక్కడి నుంచే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అని చెప్పి ఓదార్పు యాత్రని స్టార్ట్ చేశాడు. ఆ ఓదార్పు యాత్ర నుంచి రాజకీయాలని బేస్ చేసుకునేదంతా శవాలని అడ్డం పెట్టుకొని రాజకీయం ఆయన బేస్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నాడు. కానీ మనకి ఇక్కడ చాలా విచిత్రం, మీరు చెప్పినట్టు గతంలో ఎన్నో ఇన్సిడెంట్లు జరిగితే ఒక్క ఇన్సిడెంట్కి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. సో వెళ్ళకపోగా అంటే అన్నమయ్య గేట్స్ కొట్టుకుపోతే కూడా అప్పుడు చాలామంది మునిగిపోవటం, వాళ్ళ ఆస్తులన్నీ పోవటం, పశు సంపద అంతా పోవటం, ఇవన్నీ జరిగాయి కదా. వాళ్ళని ఇల్లు వాకిలన్నీ కొట్టుకుపోతే ఈయన వెళ్ళి పరామర్శించాల్సిందే. ఆ రోజున అపోజిషన్ లీడర్గా ఉన్న తెలుగుదేశం పార్టీ కానివ్వండి అందరూ వెళ్ళి చూసి వచ్చారు, పరామర్శించారు, వాళ్ళకి తగ్గ సహాయం చేసి వచ్చారు. ఏం చేయగలుగుతామా? కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు వాళ్ళని ఇంటికి పిలిపించుకొని మాట్లాడటం జరిగింది. అంటే ఏం నష్టం జరిగింది? ఎక్కడైనా ఆ స్పాట్కి వెళ్ళి చూస్తే ఎక్కడ ఏం జరిగింది, ఆ గేట్ల దగ్గరికి వెళ్ళి చూడటం కానివ్వండి, ఎంత దూరం అది కొట్టుకుపోయి ఎంతమంది ఆడవాళ్ళ ఇల్లు వాకిలి పరిస్థితులు ఏంటి, ప్రజల పరిస్థితులు ఏంటి అని కానివ్వండి ఎప్పుడూ చూడాల. ఆఖరికి మొన్న బుడమేరు ఇది ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పుడు బుడమేరు వాగు పొంగినప్పుడు కూడా మీరు చూస్తే వాళ్ళు అక్కడ కూడా ఎలాంటి ఇది ఆ రోజున వెళ్ళకపోగా తర్వాత ఆయన ఏదైతే అనౌన్స్ చేశాడో నేను ₹1 ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశాడు, ఇప్పటి వరకు అది గతిలేదు. ఇప్పటి వరకు ఆ డబ్బులు ఇచ్చిన ఇది లేదు. సో దానికి చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలా, స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలా, వరద సహాయ బాధ్యతలు ఎట్లా ఇవ్వాలనేది ఇంకా వాళ్ళ కమిటీలో డిస్కషన్ జరుగుతుందంట. నవ్వుతారా ఎవరైనా? అంటే ఇవన్నీ పోగా వాళ్ళు మళ్ళీ బుడమేరుకు సంబంధించి ఏం చెప్తున్నారంటే అక్కడ మేము పాల ప్యాకులు పంచాం, కొవ్వొత్తులు పంచాం, వీటికే ఖర్చు అయిపోయిందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సో దాన్ని ఎలా? అంటే ఇప్పుడు ఇంత ప్రజలు అంత బాధలు పడుతుంటే ఎంతోమంది స్వచ్ఛందంగా చేశారు, రాజకీయాలకు అతీతంగా కానివ్వండి, చాలా స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, అందరూ వెళ్ళి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేశారు. సో నువ్వు ఒక రాజకీయ పార్టీ, నువ్వు ఒక మాజీ సీఎం అప్పటికి, సో నువ్వు నా ప్రజలు, నా ఆంధ్ర ప్రజలు, నా వాళ్ళు అని చెప్పి నువ్వు అన్ని మాట్లాడిన వాడివి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పి మాట్లాడిన వ్యక్తి అక్కడంతా మునిగిపోయిన వాళ్ళందరి పరిస్థితులను గురించి ఆలోచించి ఉండాలి కదా. సో ఆలోచనే లేదు కదా. అసలు వాళ్ళ పలకరింపుకు ఏది ఒకరోజు వెళ్ళాడు, తర్వాత అసలు ఎక్కడ ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా కంప్లీట్గా ఏం స్పెండ్ చేయలేదు. 20 నిమిషాలు స్పెండ్ చేశాడు, 4 ఫోటోలు తీసుకున్నాడు, ఆ నీళ్ళల్లో దిగటానికి కూడా భయపడ్డాడు. అంటే బురదలో ప్రజలు ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళటానికి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా వెళ్ళారు? 10 రోజులు అక్కడే ఉన్నారు. ఆయన కాళ్ళతో సహా ఇది ఫంగస్ వచ్చేస్తుంది, ఆ రకంగా ఆయన వాటర్లో నానిపోయారు. అంటే నాయకుల్లో డిఫరెన్స్ ఇదంతా. ఈ రోజున వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా యాక్చువల్లీ జరగకూడదు, చాలా బాధాకరమైన విషయం. అలాంటి ఈ సందర్భం వచ్చినా ఈ రోజున చూడండి, మీరు సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, స్టేట్లో ఉన్న మినిస్టర్సే కావచ్చు,
అందరూ వెళ్ళిపోవటం, లోకేష్ గారు వెళ్ళటం, బాబు గారు వెళ్ళటం, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం, అందరూ వెళ్ళి వాళ్ళ బాధలు అంటే ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళకి ఎలాంటి వసతులు కల్పించాలి, వాళ్ళకి ఏం చేయాలి ఫ్యూచర్ బాగుండాలంటే, సో వాళ్ళ గురించి ఎలాంటి భరోసా ఇవ్వాలి, సరే ఇప్పుడు ఇంకా కొంతమంది క్షతగాత్రులు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్లు ఇప్పించాలి, సో వాళ్ళని ఎలా ఆదుకోవాలి అని ఇదన్నీ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇవన్నీ వాటిని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళకి పరిస్థితులను చక్కదిద్దాలంటే ఏ రకంగా చేయాలనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. నిన్నటికి 8 మంది అన్నారు, మళ్ళీ ఇంకొకళ్ళు మళ్ళీ బావలో చనిపోయారు, 9 మంది అయ్యారు. సరే వాళ్ళ కుటుంబాలకి గవర్నమెంట్ తరపు నుంచే కానివ్వండి, ఇన్సూరెన్సే కానివ్వండి, ఏదైతే స్టీల్ ఫ్యాక్టరీలో నుంచి రావాల్సిన మొత్తమే కానివ్వండి, ఇవన్నీ కలిపి ఒక్కొక్కరికి 2 కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ కుటుంబానికి ఒక ఉద్యోగం కూడా ఇస్తామంటున్నారు, పర్మనెంట్ ఉద్యోగం. అక్కడికి వెళ్ళి అంటే అవుట్ సోర్సెస్ వాళ్ళు ఉన్నారు, పర్మనెంట్ జాబ్ వాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళల్లో. సో ఇద్దరికి కలిపి ఇస్తాము అని ప్రభుత్వం హామీ ఇస్తుంటే ఎందుకు ఇద్దరికి కలిపి ఒకే న్యాయమే చేస్తారా అని అంటే ఇంకొకరికి చెయ్యొద్దని చెప్తున్నట్టు కనపడుతుంది ఇక్కడ. అంటే అక్కడ అది కాక మనం చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వారే నిన్న గట్టిగా లోకేష్ గారి మీద గొడవ వేసుకోవడానికి ప్రయత్నించారు. అంటే వైసీపీ ముసుగులో ఉండి గతంలో పూర్తిగా అంటే 2019-24 దాకా స్టీల్ ప్లాంట్ ఇక మూతపడిపోతుంది, ప్రైవేటీకరణే కాదు కంప్లీట్గా మూతపడిపోతుంది అన్నట్టు దాదాపు 3 ఫర్నేస్లు ఉంటే 2 ఫర్నేస్లు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఆగిపోవడం, ఒకే ఫర్నేస్ కూడా దాంట్లో కూడా హాఫ్ ఆఫ్ ది వర్కే జరగడం, కనీసం ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 15,000 అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు 2 డబ్బులు తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు మళ్ళీ గత నెలలో 52 కోట్లు ఇప్పుడు లాభాలు వచ్చినటువంటి పరిస్థితి. ఇదంతా జరుగుతుంటే దాని గురించి మాట్లాడుతుంటే లోకేష్ గారి దగ్గరికి వచ్చేసి మీరు అసలుకి ఇన్ని వేల కోట్లు తీసుకురావడం, మళ్ళీ ప్లాంట్ స్టార్ట్ చేయడం, దానివల్ల వీళ్ళంతా తెచ్చారని చెప్పి మాట్లాడడం. సో దానికి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయారా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇంత రెచ్చగొట్టేటువంటి దూరం తీసుకొస్తున్నారు, నేను బాధితుల కుటుంబాలతో మాట్లాడుతున్నాను కదా అసలు మీరు ఎవరు అని చెప్పేసి అడిగినందుకు ఈరోజు వాళ్ళ అసలు స్వరూపాలు బయటపడ్డాయి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో కలిసినటువంటి ఫోటోలు కావచ్చు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇట్లా శవరాజకీయాలు చేయడం కానీ లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైతే జరుగుతుందో అది కూడా సేమ్ గతంలో జరిగినటువంటి జరుగుతుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఇక పైన బుద్ధి వస్తుందా లేదంటే ఏం చెప్తారు? మనం ఇక్కడ ఒక్కటేనండి, అది మూసేసే ఫ్యాక్టరీ మూతపడేదేమో జగన్మోహన్ రెడ్డి హయాంలో మూతపడిపోతుందని అనుకున్నారు కదా. అలాంటి ఫ్యాక్టరీ ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగానికి గవర్నమెంట్ ఉద్యోగానికి ఎంత డిఫరెన్స్ అనేది ప్రజలకు తెలుసు. ఎవరైనా దానిలో జాబ్ చేసేవాళ్ళు అది గవర్నమెంట్ పరంగా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ దీనిలో అధీనంలో ఉంటే మనకు మంచి జరుగుతుంది అనేది, అది ఒక మంచి ఉద్యోగం అవుతుంది అనేది, ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి భరోసా అయిన లైఫ్ ఉంటుంది అనేది ఎవరికైనా ఒక నమ్మకం ఉంటుంది. అలాంటిది ప్రైవేటీకరణ చేయాలని జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో దానికి గండిపడింది. అంటే నాకు అనిపిస్తుంది ఆయనే కొట్టేద్దాం అనుకున్నాడో ఏమో, ఎవరినో ఒకరిని బినామీ కొట్టి పెట్టేసి. అప్పట్లో ఫైనల్గా అయిపోయి జేఎస్డబ్ల్యూ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీతో పూర్తి ఒప్పందాలు కూడా అయిపోయిన తర్వాత అనుకోకుండా ప్రభుత్వం మారడంతో అయిపోయింది అది. అదే నేను అనుకుంటా ఈయనకి ఎంతో అంత షేర్ పెట్టుకోవటమో ఏదో ఒకటి చేసి ఎవరినో బినామీలుగా పెట్టడమో ఏదో ఒకటి చేసి ఈయనే కొట్టేసేవాడు. సో దానికి గండిపడింది. అది ఏదైతే ఈ రోజున వృద్ధిలోకి వచ్చింది, అభివృద్ధిలోకి వచ్చిన దాన్ని కూడా అక్కడ ప్రజలే ఎందుకు సహించలేకుండా ఉన్నట్టు. అంటే ఇప్పుడు అది వాళ్ళు ఎవరనేది మనకు క్లియర్ పిక్చర్ కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డితో కలిసి ఫోటోలు దిగున్నారు వాళ్ళు. సో అన్నప్పుడు కావాలనే ఈ రోజున చనిపోయిన విపత్తు ఎట్లాంటిది జరిగి చనిపోతే దాన్ని అక్కడ కూడా వెళ్ళి రాజకీయాలు చేయటం కానివ్వండి, అది ప్రైవేటీకరణ అయిపోయింది ఈరోజు చనిపోయే వాళ్ళు కాదని మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. సో ఈ రోజున అది గవర్నమెంట్ పరంగా ఉండబట్టే అక్కడ దాంట్లో ఉద్యోగం చేసే వాళ్ళకందరికీ ఒక భరోసా అయిన లైఫ్ ఉంది. ఈ రోజున ఇప్పుడు ఒకవేళ మేబీ ఎవరు చనిపోకూడదు, చనిపోవాలని కూడా మనం అట్లాంటి ఇది కూడా రాకూడదు. సరే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఈ రోజున ఇంత డబ్బులు వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇంత భరోసా వస్తుంది అని అంటే అది గవర్నమెంట్ పరంగా ఉందని కాబట్టి వాళ్ళకు ఒక భరోసా నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీస్కైనా కూడా. అదే నా ప్రైవేట్ ఉద్యోగం అయితే ఇంత ఇది ఇవ్వదు, ఇలాంటి క్లారిటీ ఉండదు. సో వాళ్ళ పిల్లల్ని చదివిస్తామంటున్నారు, ఇవన్నీ చెప్పింది ఎందుకు గవర్నమెంట్ పరంగా ఉంది కాబట్టి. ప్రైవేటీకరణ అయితే ఇదంతా కంపెనీ వాళ్ళు నెత్తిన పెట్టేవాళ్ళు. సో ఆ కంపెనీ ఇన్సూరెన్స్ తన క్లెయిమ్ చేసుకుంటుంది. సో అంతకుమించి ఇంక వేరే ఏమీ దానిలో ఉండేది కాదు. ఈ రోజున అది ప్రభుత్వం ఇంత ప్రజలకి మంచి జరగాలనే దాని గురించి ఆలోచించి ఎవరికైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ కుటుంబాలన్నీ ఆదుకోవాలని లోకేష్ గారు లిటరల్గా అక్కడ ఒకటి చెప్తున్నారు,
ఆ కుటుంబాల బాధ్యత మాదే. మేము ఇంకా ఏం బెటర్గా చేయగలం, ఈరోజు చనిపోయారు కదా ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోవాలనే ఉద్దేశం మాకు కాదు. వాళ్ళ లైఫ్లో ఎలా సెటిల్ చేయాలనే ఆలోచనతో మేము ఇప్పటికే వదిలేసేయం వాళ్ళని. ఇప్పుడు అయిపోయింది ఏదో చెప్పేసాం వెళ్ళిపోయామని వదిలేసాం. వాళ్ళ లైఫ్ని మేము సెట్ చేసే వరకు మేము నిరంతరం వాళ్ళకి మేము పనిచేస్తాం అనేది ఆయన క్లియర్గా చెప్తున్నారు అక్కడ. ఇంతకంటే కూడా ఎవరు మినిస్టర్ అయినా ఏ మినిస్టర్ అయినా కూడా భరోసా ఇస్తారో చెప్పండి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో జరిగాయి, ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ కావచ్చు, లేకపోతే అన్నమయ్య గేట్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఒక దగ్గర బోట్ తిరగబడినటువంటి దగ్గర 55 మంది చనిపోయినటువంటి విషయాలు కావచ్చు, ఇలా ఎన్నో జరిగినా సరే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి బాధితులు పలకరించినటువంటి దాఖలు పోలేదు. ఎందుకని వీరందరూ ఆయన ఎందుకు అడగరంటే ఏం చెప్తారు? అంటే మీరు చూస్తే కరోనా టైంలో కూడా లెక్కలు కూడా తెలియదు, ఎంతమంది చనిపోయారనేది గణాంకాలు కూడా లేకుండా పోయినాయి, ఎంతమంది చనిపోయారని అన్ని తప్పులు లెక్కలు ఇవ్వటం. ప్రతి చోట ఎప్పుడు కూడా మీరు చూడండి ప్రజల గురించి పట్టించుకున్న పాపం పోలేదండి. ఆయన ఉన్న 5 ఏళ్ళు కూడా ఎన్నో ఇన్సిడెంట్లు జరిగాయి, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆదుకుంటాననే మాట మాట్లాడలేదు. ఆయన శవ రాజకీయాలు చేస్తాడు, అది ఎప్పుడు చేస్తాడు అంటే వాళ్ళ దగ్గర వరకు వెళ్తాడు అని అంటే ఏదైనా ఎలక్షన్ ఉండాలి. ఎలక్షన్ ఇప్పుడు నేను సీఎం సీట్లో కూర్చున్నా, నాకు ఇప్పుడు అవసరం లేదు, సో నేను వెళ్ళను. సీఎం కాకపోతే అప్పుడు ఏదైనా ఎలక్షన్స్ దగ్గర పడుతుంటే అప్పుడు ఇంట్లో నుంచి బయట వస్తాడనమాట. సో రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అవి స్టార్ట్ అవుతాయేమో, సో అందుకని ఇప్పుడు నుంచి రాజకీయంగా నేను ఈ శవ రాజకీయాలు ఎలాగో చేయాలి కదా అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ అయ్యాడు. అంటే వెళ్ళినా తప్పులేదు, కానీ వెళ్ళే ముందు మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయినటువంటి బ్యాచ్ వేసుకోవడం, సీఎం అని చెప్పి అర్పించుకోవడం, ఇంత క్రౌడ్ అవసరమా అనేది నేను ఎక్కడైనా విపత్తు జరిగిన చోటుకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి అంటే తిరుపతిలో ఒకటి, మొన్న ఈ మధ్య విజయవాడలో ఒకటి, ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా అక్కడ హాస్పిటల్కి వెళ్ళి మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారంటే వాళ్ళు మాకు బాగా చూసుకుంటున్నారు, మాకు ఏం కావాలో చూస్తున్నారు, ఇవన్నీ చెప్తుంటే ఆయనకి ఇష్టం ఉండట్లా. సో ఆయన అక్కడ కట్ చేసి ఏం చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వానికి నెగిటివ్గా చెప్పేటట్టు ఆన్సర్ రావాలనేది రాబట్టాలని చూస్తున్నాడు. ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా అది ఫ్లాప్ అవుతున్నాడు. సో మనం తిరుపతిలో చూసాం, విజయవాడలో చూసాము, వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మాకు చక్కగా రెస్పాండ్ అవుతుంది, మాకేం కావాలో చూస్తుంది, మాకు ఆరోగ్యపరంగా ప్రతిదీ కూడా వాళ్ళు దగ్గర నుండి మానిటర్ చేస్తున్నారు, నాయకులు వస్తున్నారు, చూసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చూసుకుని వెళ్ళారు, ఇవన్నీ వాళ్ళు చెప్తుంటే కూడా ఇతను డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. అంటే ప్రభుత్వం బాగా చేస్తుంది, ఏదైనా ఇట్లాంటివి జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది కూడా ఆయన తట్టుకోలేకపోతున్నాడు. మనకు కావాల్సింది ఏంటి, కుటుంబ ప్రభుత్వం ఏమనుకుంటుంది, మనం ప్రజలకి అండగా ఉండాలి, కానీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం కోసమో ఇతని గురించి మాట్లాడాల్సిన అవసరం, ఇక్కడ ఈయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం కుటుంబ ప్రభుత్వానికి లేదు. ప్రజలకి సపోర్టింగ్గా ఉండాలి, ప్రజలకు ఏం కావాలో చూడాలి, జరగకూడని ఇన్సిడెంట్ ఇట్లాంటివి ఎప్పుడైనా జరిగినా కూడా ప్రజలకు అండగా ఉండాలనేదే కుటుంబ ప్రభుత్వం కోరుకుంటుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాత చింతకాయ పచ్చళ్ళనే అదే యాత్ర, అదే జనం, అదే సీఎం అని చెప్పి అర్పించుకోవడం. సో మొత్తానికి శవ రాజకీయాలు అంటే శవాల దగ్గర కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన గతంలో వచ్చిన 11 సీట్లు కూడా ఇక రావని చెప్పేసి అటు వైజాగ్ ప్రజలు కూడా అనుకుంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.